మనం ఈరోజు నడుము నొప్పి గురించి, దాని కారణాలు ఏంటి, ఎందుకు నడుము నొప్పి వస్తుంది, వీటి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సంజయ్ రాజ్ కుమార్ రెడ్డి. నేను న్యూరో సర్జన్, అశ్విని హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నడుము నొప్పికి పలు కారణాలు ఉంటాయండి. నార్మల్గా అయితే డిస్క్ జారిపోవడం వల్ల నడుము నొప్పి రావచ్చు, వెన్నెముకల మధ్య ఉన్న డిస్క్ జారిపోవడం వల్ల నడుము నొప్పి రావచ్చు, వయసు రీత్యా ఈ డిస్క్ అరిగిపోవడం వల్ల, బయటికి జారడం వల్ల, నరాలు ఒత్తుకోవడం వల్ల నడుము నొప్పి రావచ్చు, ఒక వెన్నెముకకు ఇంకో వెన్నెముకకు మధ్య ఉన్న జాయింట్లు అరిగిపోవడం వల్ల నడుము నొప్పి రావచ్చు, ఇంకొక సాక్రోయిలియల్ జాయింట్ అని నడుముకి కాలుకి మధ్య ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ దగ్గర మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా నడుము నొప్పి రావడం ఉంటుంది, ఈ సాక్రోయిలియల్ జాయింట్. ఇవే కాకుండా మనకు చుట్టుపక్కల ఈ వెన్నెముక చుట్టుపక్కల ఉన్న కండరాలు ఏమన్నా పట్టేసినా కూడా మనకు నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇన్ని కారణాలు ఉన్నప్పుడు మనం నడుము నొప్పి దేని వల్ల వస్తుంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ట్రీట్మెంట్ ఏముంటుంది, డిస్క్ ఎందుకు జారిపోతుంది, ఈ ఫెసెట్స్ ఈ వెన్నెముకల మధ్య జాయింట్లు ఎందుకు అరిగిపోతాయంటే, వీటికి మనం కూర్చునే విధానాలు కానీ, మనం చేసే పనులు కానీ, ఇప్పుడు సపోజ్ డ్రైవర్స్ ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళు కార్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాగే కూర్చొని వెళ్తుంటారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం వల్ల, వాళ్ళ పోస్చర్ కానీ దీని వల్ల కానీ వాళ్ళకు ఈ జాయింట్స్ అన్నవి అరిగిపోవడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఈ నడుము నొప్పి సమస్యలు రావడం ఎక్కువ ఉంటుంది. మనం వ్యవసాయం పని చేసే వాళ్ళు ఉంటుంది, లైక్ పొలాల్లో పనులు చేసే వాళ్ళు బరువులు ఎత్తుతుంటారు, ముందుకు వంగి శక్తికి మించి బరువు ఎత్తడానికి ట్రై చేసినప్పుడు ఈ డిస్క్ అన్నది జారడం, ఇక్కడున్న నరానికి ఒత్తుకోవడం అన్నది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్ ఏముంటుంది, మనకు ప్రతిదానికి సర్జరీ చేయాలని రూల్ లేదు, సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్ని మందులతో తగ్గుతాయి, కొన్ని ఎక్సర్సైజులు చేసుకొని తగ్గుతాయి. కొన్నిటికి మాత్రం మనం ఎక్సర్సైజులు చేసుకున్న, మందులు వాడిన తగ్గదు అన్నమాట, వాటికి సర్జరీ చేయాల్సి వస్తుంది. దీని తీవ్రత బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. ఈ తీవ్రత ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పేషెంట్కి పరీక్షించాలి. ఫస్ట్ పరీక్షించిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలి అవసరమైతే, లేకపోతే ఎక్స్రే స్కానింగ్. ఇవన్నీ చేసిన తర్వాత చూసి వీటిలో కండిషన్ ఎలా ఉందని చూసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మీకు కనుక నడుము నొప్పి స్టార్ట్ అయింది, ఇలా కాలుకి పాకుతుంది, లేకపోతే నడుములోనే ఉంటుంది నొప్పి, నడుము పట్టేసినట్టుంది, ఒక సైడ్కి వంగి నడుస్తున్నారు, కాళ్ళల్లో చెప్పులు జారిపోవడం కానీ, యూరిన్ బాత్రూమ్ సమస్య ఏదైనా కొత్తగా మొదలైంది నడుము నొప్పితో పాటు అంటే, వెంటనే మీకు దగ్గర ఉన్న హాస్పిటల్లో చూపించుకోండి. లేకపోతే అశ్విని హాస్పిటల్లో నేను అవైలబుల్ ఉన్నాను, నా దగ్గరకు వచ్చినా మీరు చూడడం జరుగుతుంది.